హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బెండకాయ పచ్చిమిర్చి వేపుడు కర్రీ చేయబోతున్నానండి. దానికోసం బెండకాయలను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మందటి కాటన్ టవల్లో వేసి తడి లేకుండా మంచిగా అయితే తుడుచుకోవాలి. లేదా అంటే ఒక 5 మినిట్స్ ఎండలో అయితే తడి లేకుండా ఆరే విధంగా చూసుకోవాలి. ఇలా చూస్తే కర్రీ ఏంటంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. బంక కూడా బాగా ఉండదన్నమాట. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. నేను ఇప్పుడు ఈ బెండకాయ కర్రీలోకి కావలసినన్ని పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇలా తుడిచి చేసినట్లయితే బంకేం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి కావలసినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈ ఆయిల్లో కొంచెం మినప్పప్పు, పల్లీలు కూడా వేయచ్చు. కానీ ఈరోజైతే నేను పల్లీలు వేయట్లేను. కొంచెం మినప్పప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించినాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. నేను ఇంకా ఈ కర్రీలో అయితే ఎండుకారం ఏమి వేయనండి. ఓన్లీ పచ్చిమిర్చినే యూజ్ చేస్తాను. ఈ కర్రీలో ఏంటంటే ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయించుకుంటున్నాను. ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చానండి మా చెట్టుకి. ఆ తర్వాత వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను. మీరు ఇంకాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవరు. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు మంచిగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఆ బెండకాయ ముక్కలు అసలు అంటుకోకుండా ఏమాత్రం బంక లేకుండా ఎంత బాగా ఉన్నాయో. ఎందుకంటే ముందుగానే కడిగి వాటిని తుడుచుకొని కాసేపు ఆరబెట్టుకుంటే ఏంటంటే బెండకాయ కర్రీ అయితే బంక లేకుండా వస్తుందండి. ఇలా కట్ చేసేటప్పుడు చేతులకి, నైఫ్కి కూడా బంక బంక ఉంటుంది కదా, అలా అయితే ఏముండదు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారన్నమాట. చూడండి ఎంత బాగా అసలు ఏమి అతుక్కోవట్లేవు బెండకాయలు. ఇవి మంచిగా కలుపుతూ ఎప్పుడైనా బెండకాయలు వేయించేటప్పుడు మంట మాత్రం చిన్నగానే పెట్టుకోవాలి. ఇందులో ఆనియన్స్ కూడా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఈ ఫ్రైలో. ఇలా పైకి కిందికి కలుపుతూ మంచిగా బెండకాయ ముక్కలు ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి ఎంత దగ్గరికి అయ్యాయి కదా ఈ బెండకాయలు. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల ఇంకాస్త బెండకాయలోనే ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకొక టిప్ అండి, ఈ బెండకాయలో కొంచెం నిమ్మరసం యాడ్ చేసినా కానీ కర్రీ బంక ఏం లేకుండా ఉంటుంది. కాకపోతే కొంచెం బెండకాయ ముక్కలు కలర్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక మంచిగా ముక్కలన్నింటికి కలిపే విధంగా ఇలా కలుపుకోవాలి. నాకైతే ఈ బెండకాయ కర్రీ అయితే చాలా ఇష్టం అండి. పచ్చిమిర్చి వేసి చేస్తే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గరిటెతో కలిపితే బాగా ఇలా చిన్నగా ముక్కలు ముక్కలుగా అవుతాయి అనుకుంటే కడాయితో ఇలా కలపొచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఈ పసుపు వేసుకున్నాక మంచిగా కలపాలి. ఎంత బాగా ఉందో కదా పసుపు వేసాక ఈ కర్రీ కలర్ అయితే. ఇలా మంచిగా కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలండి. అడుగంటినట్లయితే కర్రీ టేస్టే మారిపోతుంది.
ఇలా మంచిగా కలుపుతూ, ఇంకా పల్లీలు యాడ్ చేసినా బాగుంటాయి కానీ మా పిల్లలు తినరండి, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలైతే అన్నీ మంచిగా దగ్గరికి అయ్యి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఈ బెండకాయ ఫ్రైలోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, గార్నిష్ చేయగానే ఈ కలర్కి అయితే ఇంకా మంచి లుక్ వచ్చింది. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి, జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడే రైస్ వండాను. ఆ రైస్లోకి ఈ బెండకాయ కర్రీ అయితే వేసుకొని తింటాను. నా బెండకాయ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను.